ఓం గం గణపతయే నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. కుంభరాశి వారికి ఈ జూన్ మాసము 15వ తేదీ నుండి జూలై 15 వరకు కూడా సప్తమాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు అంటే రవిగ్రహము పంచమ రాశి అయినటువంటి మిథున సంక్రమణము జరిగి ఆ మిథున రాశిలో ఆయన సంచరించేటటువంటి సమయంలో కలిగేటటువంటి ఫలితాలు, అట్లాగే మిగతా గ్రహాలు వాటి యొక్క స్థానాలు మార్చుకొని మిగతా రాశుల యొక్క ప్రభావాలను కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఇచ్చే ఏ విధమైనటువంటి శుభాశుభాలు కలుగజేస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం కనుక తెలుసుకోవాలనుకుంటే, మరి కుంభరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహము, సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహము వీరికి కొంత అనుకున్న కార్యాల యందు ఆటంకాలు, ప్రతిబంధకాలు కలుగజేస్తూ అవసరం లేనటువంటి ఆలోచనలతో కొన్ని స్వయంకృత నిర్ణయాలు తీసుకోవటము, వీరు ఏదో అవతల వాళ్ళకి లాభం చేకూరుతుందని చేసే మాట సలహా కావచ్చు, చేత సహాయం వల్లనే వీరికి లేనిపోని సమస్యలు వచ్చి పడటము, అవతల వాళ్ళకి చేసినటువంటి ఉపకారం కూడా వీరికి నెగిటివ్గా రావటము, అట్లాగే సంఘంలో కాస్త గుర్తింపు తగ్గటము, ముఖ్యంగా వివాహ సంబంధ విషయాలలో ప్రతిదీ ఆటంకమే. దగ్గర దాకా రావటం, సంబంధాలు విఫలం అవ్వటం, లేదా పెళ్ళిళ్ళు అవ్వటము, లేనిపోని అగచాట్లు పడటము, ఆ ఇద్దరి మధ్య సరైనటువంటి మానసిక సాంగత్యము లేకపోగా సంఘర్షణ ఎక్కువగా అయిపోయి ఇరువురు కూడా తొందరగా నిర్ణయాలు తీసుకోవటం. అందులో వీరికి ఏదైనా గ్రహబలాలు బాగున్నాయనుకోండి, జన్మజాతకంలో వీరికి ఏదైనా గ్రహస్థితి అనుకూలంగా ఉంటే అప్పుడు ఈ వివాహ బంధం కాస్త స్థిరంగా ఉండడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అది తెలుసుకోకపోతే ఉంది, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అట్లాగే వ్యాపారాలలో రకరకాల సమస్యలు, వ్యాపార భాగస్వామ్యంలో సమస్యలు, దాని ద్వారా ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు కూడా వీరికి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు గుండుచున్న అయ్యే అవకాశాలు ఉంటాయి. ద్వితీయంలో ఉన్నటువంటి శని భగవానుడు ఏలినాడి శనిగా వీరికి నానా విధాలైనటువంటి ఆర్థిక నష్టాలని, కష్టాలని, కుటుంబంలో సమస్యలని కలుగజేస్తూ ఉంటాడు. పెట్టినటువంటి పెట్టుబడుల్లో వీరికి ధనము అనేటటువంటిది రాకపోగా సమస్యలను క్రియేట్ చేస్తూ ఉంటుంది. లేదా కొంతమందికి నిదానంగా ధనము ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఏది మాట్లాడినా కుటుంబంలో సమస్యగానే ఉంటుంది. ఇప్పటి వరకు కుజుడు కుంభరాశి వారికి చక్కగా అనుకూలవంతుడిగా ఉన్నటువంటి కుజుడు 20వ తారీఖు నుంచి కూడా చతుర్థంలోకి వెళ్ళినప్పుడు ఈ కుంభరాశి విద్యార్థులకి కాస్త ఆగమ్య గోచరమైనటువంటి విషయంగా కనిపిస్తూ ఉంటుంది. చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు పిత్రార్జితము, మాత్రార్జితపరమైనటువంటి విషయాల యందు ఈ కుజుడు లేనిపోని అష్టకష్ట సమస్యల్ని కలుగజేస్తూ ఉంటాడు. అన్నదమ్ముల మధ్య సరైనటువంటి సాంగత్యము ఉండదు, గొడవలు అవుతాయి, కోర్టు సమస్యలు ఉంటూ ఉంటాయి, భూలాభ సమస్యలు, భూములు, గృహాలు సమస్యలు, శస్త్రచికిత్సలు జరగటము, తల్లిగారి యొక్క ఆరోగ్యము పాడవటము, ప్రయాణాల యందు కాస్త ప్రమాదాలు, గుండెకి సంబంధించినటువంటి హార్ట్ ఆపరేషన్లు జరగటము, హార్ట్కి సంబంధించినటువంటి వాల్వ్స్ నిర్వీర్యం అవ్వటము, ఇలాంటివి ఎన్నో సమస్యలు, దానివలన ఆర్థిక నష్టాలు, ఆకస్మికంగా ఉద్యోగంలో స్థిరపడుతున్నాం అనుకునే టైంలో ఉద్యోగంలోంచి హుష్కాగని చెప్పి ఆ యొక్క ఉద్యోగం పోవటము, దాని ద్వారా వీరు తీసుకున్నటువంటి ఈఎంఐలు కట్టలేక వాహనాలని తక్కువ రేటుకి అమ్మేయటము, లేకపోతే వీరు ఉన్నటువంటి ఇళ్లను వదిలేసేసి వాటిని కూడా తక్కువకి విక్రయించటము. ఇట్లా ఈ యొక్క కుజుడు ఆడే ఆట ఎంత కాదు కుంభరాశి వారికి. ఆయన చూసే దృష్టి వలన కూడా ఇబ్బందులు, కుటుంబంలో విపరీతమైనటువంటి భార్యాభర్తల మధ్య సమస్యలు, ఉద్యోగంలో అయితే కొంతమందికి ఉద్యోగాదుల్లో ఉంటారు, సమస్యలు, అంతర్గతమైనటువంటి సమస్యలు, పగలు, కుట్రలు, కుతంత్రాలు, ఇలాంటి వాటి వలన వీరు పడేటటువంటి సామాన్యంగా ఉండదు. కొంతమందికి అయితే కనుక అప్పు తీసుకునైనా సరే వాహనం కొనుక్కోవాలి, దాంతో ఇంట్లో తల్లిగారితో గొడవ, లేకపోతే వీరికన్నా అన్నగారితో గొడవ, అట్లాగే గృహం తీసుకోవాలనేటువంటి కోరిక కుంభరాశి వారికి తీసుకుంటారు, అష్ట కష్టాలు పడతారు. దానికోసం కొన్ని ఫ్రాడ్స్ కూడా చేస్తారు, కొన్ని ఫోర్జరీ సంతకాలు చేస్తారు, లేకపోతే తల్లిగారి సంతకం వీరే చేసుకొని బ్యాంకులో ఉన్న డబ్బులను తీసుకుంటారు. కొంతమంది అయితే కనుక తల్లిగారి యొక్క సంతకాన్ని వీరే చేసేసి బ్యాంకుల్లో లోన్లు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని కుజుడు క్రియేట్ చేస్తూ ఉంటాడు. విద్యలో ఆటంకాలు, విద్య యందు సరైనటువంటి ఏకాగ్రత లేకపోవడం, దానికి తోడు పంచమంలో ఉన్నటువంటి రవి, ముఖ్యంగా కుంభరాశి వారికి రవి వ్యాపారంలో లాభాలు వస్తాయి కదా అనుకుంటే నష్టాలను కలుగజేస్తూ ఉంటాడు. ఎందుకని వీరి యొక్క ఆలోచన సరిగ్గా సరైన సమయానికి ఆకలింపు లేక, లోకజ్ఞానం లేక,
వ్యాపారంలో వీరు తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు నష్టాలను మిగిల్చేటటువంటి పరిస్థితి. పిల్లలతో సరిగ్గా ఉండలేకపోతారు. సంతానపరమైనటువంటి సమస్యలు, సంతానము సరిగ్గా లేదనే ఆలోచనతో వీరు అనారోగ్య బాధలు పడటం కుంభరాశి వారు. అట్లాగే షేర్స్లోనో వ్యాపారంలో ఎప్పుడో పెట్టినటువంటి డబ్బులు వస్తాయనుకుంటారు, వచ్చే మూమెంట్ ఉంటుంది, కొంతమందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ 6వ స్థానంలో బుధ గురు శుక్రులు సరిగ్గా లేక అప్పుల బాధలు, ఆలోచనలు సరిగ్గా పనిచేయకపోవటం, దుర్మార్గకరమైనటువంటి సమస్యలు వీరిని చుట్టుముట్టడం, అట్లాగే కొంతమందికి ఉద్యోగంలో విపరీతమైనటువంటి బెడద, కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి 3 గ్రహాలు కలిస్తే ఈ బుధ శుక్రులు గురుడికి శత్రువులు అవడం ద్వారా ఆర్థికంగా నష్టపోవటం, అట్లాగే వివాహ సంబంధిత విషయాలలో అక్రమ సంబంధ దోషాలు బయటపడటం. కొంతమంది కుంభరాశి వారికి అయితే కనుక చాలా సమస్యలు, ఎన్నో ఇంట్లో అయితే కనుక భార్యాభర్తల మధ్య అనుమానాలు, మన డబ్బంతా తీసుకెళ్ళి తల్లిదండ్రులకు పెడతామని చెప్పి ఇంట్లో ఎవరో ఒకళ్ళు, భార్య అయితే భర్త, భర్త అయితే భర్త, దీని ద్వారా కోర్టు సమస్యలు కూడా వీరు చూడాల్సి వస్తుంది. రుణ సమస్యలు అయితే అంతా ఇంత ఉండవండి కుంభరాశి వారికి. గృహ సమస్యలు, వాహన సమస్యలు, వాహన ప్రమాదాలు, ఉద్యోగాదుల్లో అనిశ్చితి, వీరికి ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి అనుకుంటే అవి కాస్త కోరికలు నెరవేరక ఇబ్బందులు పడటం, ఉద్యోగం వస్తుంది కదా అనుకుంటే ఉద్యోగం రాకపోవటం, వీరికి ఉన్న తెలివి సరిగ్గా పనిచేయదు. ఆకస్మికంగా ఉద్యోగాదుల్లో కానీ లేకపోతే ఇబ్బందులు కానీ పడటం అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా కుంభరాశి వారికి ఇవన్నీ మానసిక దోషాలైతే జన్మజాతకము అసలైనటువంటి జాతకము. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని మాకు అన్నీ నెగిటివే జరుగుతాయి అనుకోమాకండి. మీకు ఏదైనా శుభకరమైనటువంటి వివాహం జరగాలన్నా, సంతానానికి లేట్ అవుతున్నా, ఉద్యోగాలు రాకపోయినా, ఉద్యోగాదులు పోతున్నా మాలాంటి గురువుల్ని సంప్రదించి అసలు ఏం జరుగుతోంది మా జాతకంలో అని మీరు అడిగితే కనుక చక్కగా దానికి తగ్గ రెమెడీస్ ఉంటాయి. రెమెడీస్ చేయకుండా ఏ జాతకము ముందుకు వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అది మాలాంటి గురువులను చెప్తాం, మీ జాతకంలో ఈ వెయిటేజ్, ఈ గ్రహం ఈ వెయిటేజ్లో ఉందండి, దాని పరంగా మీరు హోమం చేసుకోవాలి, లేకపోతే జపం చేస్తే సరిపోతుంది, లేకపోతే మీరు ఈ స్తోత్రం లేకపోతే ప్రదక్షిణాలు చేయండి అని చెప్పి చెబుతూ ఉంటాం. కాబట్టి కుంభరాశి వారు వివాహం కోసం సుబ్రహ్మణ్య కళ్యాణం చేయండి, సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి. ఆర్థిక బాధలు తొలగాలంటే లక్ష్మీదేవిని ఆరాధించండి, కనకదార స్తోత్రం చదవండి. ఏదైనా సరే ధర్మాన్ని మీరు రక్షించండి, మన సనాతన ధర్మాన్ని, అది మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షిత రక్షితః. అట్లాగే గోవుల్ని ఎక్కువ ఆరాధించండి. రుద్రాభిషేకాదులు ఎంత ఎక్కువగా చేస్తే అంత రుణబాధలు తీరిపోతాయి. సర్వే జనాః సుఖినో భవంతు.